ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. సహోదరి సహోదరులారా, మోషే 120 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. వాగ్దాన దేశంలోకి అతడు ప్రవేశించలేడు. కాబట్టి నాయకత్వ బాధ్యతను యెహోషువకు అప్పగించాడు. ఇజ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఎడారిలో తిరిగారు. ఇప్పుడు యోర్దాను నది దాటబోతున్నారు. వాగ్దాన దేశంలో కనానీయులు, హిత్తీయులు, జెబూసీయులు లాంటి శక్తివంతమైన జాతులు ఉన్నారు. పెద్ద పట్టణాలు, గట్టి కోటలు, శక్తివంతమైన సైన్యాలు వారికి ఎదురవుతాయి. ఈ పరిస్థితి వారిని సహజంగానే భయపెట్టేది. అయితే మోషే వారికి ధైర్యం చెప్పాడు. భయపడకుడి, దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు యెహోవాయే అని. ప్రియులారా, శత్రువులు బలంగా కనిపించినా దేవుడు వారిని జయింపజేస్తాడు. నాయకుడు మారినా దేవుడు మారడు. విజయానికి మూలం దేవుని సన్నిధే గాని మనుషుల శక్తి కాదు. ఉదాహరణకు, ఇజ్రాయేలీల ముందున్న ఎరికో గోడలు చాలా బలమైనవి. మనుషుల దృష్టిలో అది అసాధ్యం. కానీ దేవుడు చెప్పినట్లుగా ప్రదక్షిణలు చేసినప్పుడు గోడలు కూలిపోయాయి. శక్తి వారిది కాదు, దేవునిదే అని ఈ సందర్భం తెలియజేస్తుంది. అలాగే గిద్యోను 32,000 మంది సైనికులతో ఉన్నప్పుడు దేవుడు వారిని 300 మందికి తగ్గించాడు. మిద్యానీయులు ఇస్కరేణువుల వలె ఉన్న దేవుడు వారిని జయింపజేశాడు. శత్రువు ఎంత బలవంతుడైనా దేవుడు ఉన్నప్పుడు చిన్న బలంతోనూ విజయం లభిస్తుంది. షడ్రక్, మేషక్, అబేద్నెగో విగ్రహానికి నమస్కరించలేదని అగ్నిగుండంలో పడవేశారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారితో 4వ వ్యక్తిగా ఉన్నాడు. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అన్న వాగ్దానం దీంతో నిజమని నిరూపించాడు. ప్రియులారా, మనుష్యులు మనలను విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు ఎప్పుడూ మనలను విడిచిపెట్టడు. శత్రువులు, కష్టాలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడడం సహజం. కానీ దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకం వీటన్నింటినీ జయింపజేస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని. ప్రియులారా, మన దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక ఆయన ఎన్నడూ మన చెయ్యి విడువడు, మనలను నాశనము చేయడు. ఆయన మనతో చేసిన నిబంధనను మర్చిపోడు. కాబట్టి మనము ఆయనను బట్టి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండవచ్చు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయములందు ప్రభు నీకు వివేకం అనుగ్రహించును అని. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలే అనగా, మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చిన వారి నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడని. శత్రువులు బలంగా కనిపించినా నీవు వారిని జయింపజేస్తావని, విజయానికి మూలం నీ సన్నిధే గాని మనుషుల శక్తి కాదని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు కనికరం గల దేవుడవు గనుక నీవు ఎన్నడూ మా చెయ్యి విడువక, మమ్ములను నాశనము చేయక, మాతో చేసిన నిబంధనను మర్చిపోక ఉందువు గనుక మేము నిన్ను బట్టి ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండుటకు సహాయము దయచేయమని. మేము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము
గనుక ఆపద్దినమందు మేము వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారమై నిలవబడుటకును శక్తిమంతుల మగునట్లు నీవిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుటకు కృపచూపమని అన్ని విషయములందు వివేకమును మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.